డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనంగా మారారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కుమార్తెగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఉద్యమానికి మరింత ఉత్సాహం తెచ్చారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న తాజా పరిణామాలతో మళ్లీ ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుపై తండ్రి నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందని కవిత కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూశారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో ఇక సీరియస్ స్టెప్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలని డిసైడ్ అయిన కవిత జూన్ 2వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ పేరు విషయంలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బహుజన సమితి పేరు ఒకటైతే తెలంగాణ బహుజన జాగృతి పేరుతో మరో పేరు వినిపిస్తోంది. అయితే ఈ రెండింటిలో తన పార్టీ పేరు ఏదనేది జూన్ 2వ తేదీన కవిత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనంగా మారారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కుమార్తెగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఉద్యమానికి మరింత ఉత్సాహం తెచ్చారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న తాజా పరిణామాలతో మళ్లీ ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుపై తండ్రి నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందని కవిత కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూశారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో ఇక సీరియస్ స్టెప్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలని డిసైడ్ అయిన కవిత జూన్ 2వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ పేరు విషయంలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బహుజన సమితి పేరు ఒకటైతే తెలంగాణ బహుజన జాగృతి పేరుతో మరో పేరు వినిపిస్తోంది. అయితే ఈ రెండింటిలో తన పార్టీ పేరు ఏదనేది జూన్ 2వ తేదీన కవిత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. జగన్, చెప్పండి. తేజస్విని, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఒక సంచలనంగా మారారు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంతో పుట్టినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఇటు ముందు నుంచి కూడా కీలకంగా వ్యవహరించిన కవిత, అంటే తన తండ్రితో పాటు ఉద్యమంలో సైతం అటు జాగృతి తెలంగాణ జాగృతి అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అటు ఈ తెలంగాణ సంస్కృతిని, దాంతోపాటు తెలంగాణ పండుగలని, తెలంగాణ పండుగల ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారు కవిత. అటు తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కీలకమైనటువంటి పార్టీలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు కవిత. అటు నిజామాబాద్ ఎంపీగా కానీ తర్వాత ఎమ్మెల్సీగా కానీ కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒకసారిగా టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి టీఆర్ఎస్గా మారిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత లిక్కర్ కేసు ఏదైతే తెరపైకి వచ్చిందో అప్పుడు కవిత జైలుకు వెళ్ళిన రోజులు కూడా ఇటు పార్టీ నుంచి కానీ ఇటు కేసీఆర్ కుటుంబం నుంచి కానీ సరైనటువంటి తనకు సహాయం ఉండలేదు. ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న నేపథ్యంలో కవిత కొంత అసంతృప్తికి మొదలయ్యారు. అప్పటి నుండి కూడా ఏదైతే జైలు నుండి వచ్చినప్పటి నుంచి కూడా కవిత కేసీఆర్ కుటుంబంతో కాస్త దూరంగా ఉంటూ వచ్చినట్టు వార్తలు కూడా వచ్చి అటు దూరంగా ఉంటూ వచ్చింది కవిత కూడా. దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభకు సంబంధించినటువంటి వరకు కొన్ని విషయాలను ఇటు పబ్లిక్ కావచ్చు, ఇటు రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి కొంత క్యాడర్ కావచ్చు ఏ విధంగా అసంతృప్తికి లోనయ్యారు, కేసీఆర్ ఇంకా ఏ విధంగా మాట్లాడుంటే బాగుండేది, సభకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను క్రోడీకరిస్తూ ఒక లేఖ రాసిన నేపథ్యంలో ఆ లేఖ ఇటు బహిర్గతం కావడం అసంతృప్తి ఇంకా చాలా స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. బయటకు వచ్చినప్పుడు కూడా అది ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న విషయాలపై కూడా ఇటు కవిత తీవ్రంగా స్పందించారు. అటు ఎయిర్పోర్ట్ నుండి అయితే అమెరికా పర్యటన ముగించుకొని ఇటు ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వెంటనే కవిత కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, కేసీఆర్ దేవుడు అంటూ కూడా సంబోధించారు. అటు ఆ దయ్యాలు కేసీఆర్ను అటు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నాయంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ అన్నిటి నేపథ్యంలో అటు కవితకు కేసీఆర్ నుండి పిలుపు వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న విషయాలపై ఇటు కేసీఆర్ ఆరా తీస్తాడు. దాని తర్వాత తన కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో నిర్ణయించుకోవాలి. ఇటు పార్టీలో ఇన్ని రోజులుగా తనకు సరైన స్థానం లభించలేదు. ఇప్పుడైనా కేసీఆర్ తనను
దగ్గరికి తీసుకుని మందలిస్తాడు లేదా బుజ్జగిస్తాడు, ఇటు పార్టీలో తనకు సరైన స్థానం వస్తుంది అంటూ వస్తుందన్న ఆశలు పెట్టుకున్న కవితకు నిన్న ఒకసారిగా ఇటు కేటీఆర్తో సమావేశం, అంటే తనను ముందుగా పిలుచుకొని సమావేశం ఏర్పాటు చేస్తారని కవిత ఏదైతే ఆశించిన నేపథ్యంలో ఇటు దాన్ని కాదంటూ ఇటు కేటీఆర్ ను పిలుచుకొని 2 గంటల వరకు, అంటే 2-2.5 గంటల వరకు సమావేశం నిర్వహించి చర్చించిన నేపథ్యంలో అంటే కవిత ఏదైతే అసంతృప్తి ఉందో అది తీవ్ర రూపం దాల్చింది. ఇటు తాను అనుకున్నట్టుగానే అటు తన అభిమానులు ఏదైతే తన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నట్టుగానే కొత్తగా పార్టీ పెట్టాలంటూ కూడా కవిత కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పటి నుండి గతం నుండి కూడా అటు జైలుకు వెళ్ళేసిన తర్వాత నుండి కూడా పార్టీలో మనకు సముచిత స్థానం లేదంటూ అటు కవిత వర్గీయులకు ఏదైతే మనం కొత్త పార్టీ పెట్టాలంటూ కవితతో అనేక సార్లు చర్చించినటువంటి పరిస్థితి ఉందండి. దాని ద్వారానే కవితకు కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కొంత వచ్చినప్పటికీ కూడా ఇటు పార్టీని తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీని విడిచి వెళ్ళలేక తండ్రితోనే కొనసాగాలనుకున్న కవిత ఆ పార్టీలో తండ్రి పెట్టినటువంటి పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదు అని నిర్ణయించుకున్నాకే ఇప్పుడు పార్టీని మారి కొత్త పార్టీ పెట్టాలంటూ కూడా యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు జూన్ 2న కూడా ముహూర్తం ఖరారైనట్టు కూడా మనకు ఏదైతే తెలుస్తా ఉందంటే, కానీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు పార్టీ పెట్టబోతుందా లేదా అన్న విషయానికి ఇంకా ఒక క్లారిటీ రాలేదు. కానీ ఇటు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇటు కొత్త పార్టీని ఏర్పాటు చేయాలంటూ కూడా కవిత ఆలోచిస్తున్నట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంది. అయితే జగన్ తప్పకుండా కవిత పార్టీ పెడుతుందా? ఒకవేళ పార్టీ పెడితే కేసీఆర్ నుండి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? చూసుకుంటే కవిత పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. తన అభిమానులు కానీ తనతో ఉన్నటువంటి సహచరులు కానీ మన పార్టీలో సరైనటువంటి గుర్తింపు లభించట్లేదు. అయితే జరిగినటువంటి అనేక ఇష్యూ తర్వాత కేటీఆర్ తనను దగ్గరకు తీసుకొని మాట్లాడి బుజ్జగిస్తాడు అంటూ కూడా కవిత కొంత ఆశపడిన నేపథ్యంలో అది కూడా జరగలేదు. అంటే పార్టీలో ఇన్ని రోజుల నుంచి సంస్థ స్థానంలో లిక్కర్ కేసు విషయంలో తనను ఒంటరిగానే వదిలేశారని ఎన్ని రోజులుగా మదన పడుతున్న కవితకు ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిణామాలతో పాటు అంటే ఇంకా కూడా పార్టీకి అంటే కొంత పార్టీ డ్యామేజ్ అవుతుందని భావించి తనకు లిక్కర్ కేసులో ఏదైతే సహాయం అందలేదు అనుకున్నా కానీ ఇప్పుడు నిజంగానే తనకు కుటుంబం నుంచి సపోర్ట్ రాదంటూ ఈ నిన్న జరిగినటువంటి పరిణామాల వల్ల ఇటు కవితకు పూర్తిగా అర్థమైన పరిస్థితి. అందుకోసమే ఇటు కవిత కొత్తగా ఇక వీళ్ళతో నేను ఉండలేను, కొత్తగా పార్టీ పెట్టుకుంటేనే తన మనుగడ, ఇటు తన ఉనికి కూడా తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉండగలుగుతున్నట్టు తన ఉనికిని కాపాడుకోవాలన్నా కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన తనకంటూ ఒక వేదిక కావాలి. ఇది జాగృతి అన్న వేదికను ఇన్ని రోజులు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరే కారణం అంటారా? తను కవిత మరొక పార్టీ పెట్టాలి అనే ఆలోచన రావడానికి కారణం పోరు కూడా ఒక రకమైన కారణం అనుకోవచ్చు. ఇటు తన అన్న కేటీఆర్ మాత్రమే పార్టీ పగ్గాలు అప్పచెప్పాడు. ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్ అంకితమైన నేపథ్యంలో పూర్తిగా బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కి అప్పచెప్పడం, దాంట్లో కేసీఆర్ పార్టీ అంతర్గత విషయాల్లో ఇటు కేటీఆర్ కవితను జోక్యం చేసుకోలేకపోవడం, ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలకు కవితకు పిలుపు అందకపోవడం, పార్టీలో ఉన్నటువంటి ఏ విషయాలు అంటే పార్టీలో అంతర్గత సమావేశాలు జరిగినా కవితను పిలవకపోవడము, ఇటు కవితకు పార్టీలో సముచిత స్థానం లేదంటూ కూడా తన అనుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే లేక బయటపడిందో అప్పుడు ఇది బయటకు వచ్చింది. అంటే అప్పటికి కూడా ఇటు కొంత కేసీఆర్ ను కలిసి తన పరిస్థితి ఏంటి పార్టీలో అని అడగాలని ఇటు కవిత అనుకున్న నేపథ్యంలో కూడా కవితను కలవనీయకుండా ఇటు కేసీఆర్ కు కలిసే అవకాశం లేకుండా చేసినందువలన అంటే తన తండ్రిని తాను కలవలేకపోవడం తనకు చాలా బాధ కలిగినట్టు ఒక అంశంగా మనం పరిగణించవచ్చు. అంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తన అన్నకు మాత్రమే పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత లభించడము, తన అన్న తర్వాత స్థానం హరీష్ రావు తీసుకోవడం, అంటే తనది 3వ ప్లేస్ అవుతుందా తన తర్వాత ప్లేస్ అవుతుందా అంటే దాన్ని తట్టుకోలేకపోయింది కవిత. అయితే పార్టీలో ఉన్నటువంటి అదైతే ఆధిపత్య పోరు ఏదైతే ఉందో తనకు ఆధిపత్య పోరులో 2వ స్థానం కూడా లభించకపోవడంతో ఇటు కవిత తీవ్రంగా నిరాశకు గురై కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన చేసినట్టు కూడా మనం అనుకోవచ్చు. అయితే జగన్ ఇప్పుడు కవిత పార్టీ పెడితే తనకి ప్రజాదరణ ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు? అంటే అంతకుముందు తన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తను ఓడిపోయింది, తర్వాత ఎమ్మెల్సీ కూడా కేసీఆర్ ఇచ్చిందే ఎమ్మెల్సీ పదవి తనకి. అటువంటిది ఇప్పుడు తను ఓన్గా పార్టీ పెడితే ఎంతవరకు ప్రజాదరణ ఉంటుంది అనుకోవచ్చు అంటారు? కవిత కొత్తగా ఇప్పుడు నినాదము తీసుకున్నారు కనుక ఇటు బహుజనులను అందరినీ కలుపుకొని పోవాలనుకుంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల జనాభా ఎక్కువగా ఉందంటే ఓటర్ల వ్యాప్తంగా చూసుకున్నా మహిళల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి తను ఒక మహిళ కాబట్టి ఆ రకంగా ఇటు మహిళలను జాగృత పరుచుకుంటూ అటు అంతకుముందు తనకున్నటువంటి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇటు
మహిళా లోకం తెలంగాణ మహిళా లోకాన్ని ఇటు బహుజనవాదం తీసుకుంది కాబట్టి ఇటు బహుజనులందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు అన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తీసుకున్నా కానీ బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి నేపథ్యం, ఇటు కాంగ్రెస్ కూడా బీసీ నినాదం ఎత్తుకున్న నేపథ్యంలో రాజకీయ మొత్తం బీసీల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కవిత కూడా కొత్తగా బహుజన నినాదం తీసుకుంది. అంటే దానికోసం ఇటు రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే ఇటు బహుజనుల సపోర్ట్ కావాలి కాబట్టి ఇటు బహుజన నినాదం కవిత ఎత్తుకున్న నేపథ్యంలో దాంతో పాటు ఇటు బహుజనులతోనే ఇటు పార్టీని నిర్మించుకొని అట్లా సాగాలంటూ చూస్తున్నట్టు దాని వెనుక ఎంతమంది బహుజనులు వస్తారంటే పార్టీకి సంబంధించిన ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి క్యాడర్ మాత్రం కవిత వెళ్లే పరిస్థితి ఉండదు కనుక కొత్త క్యాడర్ ను తను నిర్మించుకోవాలి. జాగృతికి సంబంధించినటువంటి నేతలు వారితో పాటు అంటే జాగృతికి సంబంధించిన కొంతమంది నేతలతో పాటు ఇటు కొత్తగా అంటే జనాల్ని కూడగట్టుకొని వెళ్లే ప్రయత్నం కవిత చేస్తున్నప్పుడు కూడా అంటే తనకు ఆదరణ వస్తుందా రాదా అంటే మనం ఖచ్చితంగా ఎక్కువగా తనకు బీఆర్ఎస్ కంటే తక్కువ ఆదరణ వస్తుందని కూడా మనకు. ఎందుకంటే రాజకీయంగా చూసుకున్నట్టయితే ప్రజాక్షేత్రంలో ఒకసారి ఇటు ఎంపీగా గెలిచినటువంటి కవిత తర్వాత ఓటమి చవి చూసింది. ఇటు ఒక్కటే నియోజకవర్గానికి కూడా అటు అంకితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కవిత ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నా కానీ ఇంతకుముందు జాగృతి అంటూ ఇటు విదేశాల్లో బతుకమ్మ కానీ దాంతో పాటు ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బోనాల పండుగలు కానీ నిర్వహించడానికే పరిమితమైనటువంటి కవిత ప్రజాక్షేత్రంలో పూర్తిగా తిరగలేదు. ప్రజల యొక్క నాడి పూర్తిగా తను పట్టుకున్న ప్రయత్నం ఎప్పుడు చేయలేదు కనుక ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత ఎట్లా తన రాజకీయ ప్రత్యర్థుల పైన ఇటు రాజకీయ ఎత్తుగడలు ఎట్లా ఉండబోతున్నాయి అన్న విషయాలపైన ఇటు తనకు ఆదరణ ప్రజల్లో లభించదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతనే పూర్తి టైం అంటే ఫుల్ టైమ్ గా ఇటు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి యోచన ఇటు కవిత చేస్తున్నట్టు. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా జాగృతికి పరిమితమైనటువంటి కవిత పూర్తిగా ప్రజలతో మమేకమైన పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు కనుక ఇప్పుడు తను ప్రజలతో ఎట్లా మెదులుతుంది, ఇటు తన రాజకీయ చతురతను ఎలా ఉపయోగిస్తుంది అన్న దానిపైన ఇటు తనకు ఆదరణ ఉంటుందా లేదో అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి కదా జయలక్ష్మి. ఓకే రైట్, థ్యాంక్ యూ జగన్.